కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే 9435 ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే 3100 సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టిమేషన్ జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే 3302 కోట్లు కావాలి అధ్యక్ష. ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 7280 కోట్ల 69 లక్షలు కావాలి అధ్యక్ష. దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో 4450 కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష. వాళ్ళు ఇస్తామన్నారు. దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇవ్వలేనంటే దానికి వేరే మార్గం ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే 430, 360 మీద ఎవరికైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే 1725 కోట్లు వస్తుంది అధ్యక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్లో 285 కోట్లు పెట్టాం. మొత్తం 6462 కోట్లకి యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది జయంగా బ్యాలెన్స్ మరొక 818 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి వేసాం అధ్యక్ష. ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం. ఈ లోపల మళ్ళా కాంట్రాక్టర్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసీలోను విఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు. దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము. త్వరలో ఆ కమిటీ వేసి 2 కమిటీలను డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 9435 జియో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు. దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాము. అదేవిధంగా ఈఎంఐస్ ఎవరి పేరుతో అయితే లోన్ రైజ్ చేసి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి. వాళ్ళందరూ ఇబ్బంది పెడుతుంటే 140 కోట్లు 2 months బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. అయితే ఎవ్రీ మంత్ సుమారుగా 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాన్ని కూడా వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాక 6 కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాంట్రాక్టర్ అంటే ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు. ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు, పెయింట్లు వేస్తారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి. అదేంటి సార్, ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా, ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రివర్యులు ఈ పెయింట్ వేస్తేనే కానీ మీకు పేమెంట్లు ఇవ్వు అన్నారండి. ఏం చేస్తారు కాంట్రాక్టర్లు? ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వాల? సున్నా. చెప్పండి ఏమి ఇవ్వలేదు సార్. ఇది కాంట్రాక్టర్స్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయించుకున్నారు సార్. కాబట్టి దయచేసి ఎవరో టెక్నికల్ కమిటీ వేసామో దానికి ఇవ్వద్దు అన్నారంటే అది కుదరదు సార్. అది మీరు కావాలంటే ఇవ్వద్దు, అది వేరే విషయం. అంతేగాని టెక్నికల్ కమిటీ ఇవ్వద్దు అంటే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్పుడున్న ప్రభుత్వమే ఎంక్వైరీ పెట్టిందండి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఈ పెయింట్ వేసారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి డిపార్ట్మెంట్కి పంపించారు అధ్యక్ష. కాబట్టి మీకు డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్స్ని మీరు అడగండి, మాకు వద్దు బాబు దీనికి పేమెంట్ ఆపేయమని, ఈ పేమెంట్ వద్దులే క్యాన్సిల్ చేసుకోమని. అంతేగాని టెక్నికల్ కమిటీ చెప్పింది, టెక్నికల్ కమిటీ ఇవ్వద్దంది అంటే టెక్నికల్ కమిటీ వాళ్ళకి జీతం ఆపేసి చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే కాంట్రాక్టర్స్ది డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది కాంట్రాక్టర్ చేయాలి. ఒక ఇల్లు 2 ఇళ్ళు కాదు, 2,61,000 మంది ఇళ్ళకి మేము వాళ్ళేమో ఇన్ రైటింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేస్తారండి. ఏమో సరదా ఏంటి సార్ వేసిన పెయింట్ మీద మళ్ళీ వేయటానికి? అప్పుడు ఆ రోజుల్లో ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి అరే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ ముఖానికి కూడా పెయింట్ వేసుకోమంటే వేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి పాత పీడకల దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో సలహా ఇచ్చి చేయాలి తప్పించి
ఇంకా అదే కామెంట్స్ చేస్తుంటే జరిగే పని కాదు ఇది. ఎట్లా పరిష్కారం చేయాలి? ఇక్కడ చూస్తే 7,000 కోట్లు ఎంత కావాలన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. మనం ఏదో మాట్లాడడం కాదు, అంతా కూర్చొని మాట్లాడి నేను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుంది అన్నది మనందరి తాలూకు అభిప్రాయం. దానికి కాదంటే